ఆత్మల కొరకు భారం ఉందా? చెప్పు. ఎంతమంది చెబుతావు చెప్పు. నేను దోలకొస్తా గొర్రెల్ని పో చెప్పు అంటాడు. సత్యం కొరకు ఆసక్తి ఉందా? ఎండగట్టు, ఎన్ని దుర్బోధలు ఎండగడతావా? సరుకంతా నీ ముందుకు తీసుకొస్తా, కొట్టు. తప్పట్లు కాదు, వాక్య ఖడ్గమెత్తి శత్రువుని చితగొట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ప్రతిదీ కూడా దేవుడు వెతుక్కుంటాడు. మన మనసును ఆమూలాగ్రం పరిశీలించే ఆ తర్వాత బాధ్యతలు అప్పచెప్తాడు. నీకేమో ఆ బుద్ధి ఉండదు, నువ్వేమో దేవుని దగ్గర నుంచి చాలా అడుగుతావు. ఎట్లా? అందుకే పసిబిడ్డ పిలిచిందా నేను దాటిపోను. ఏమో నా యేసయ్యే నిలబడి పిలుస్తున్నాడేమో. శాలేమన్నా అని చిన్నోడు నిలబడ్డాడు అనుకో, నేను పోలేను. ఏమో నా ప్రభువే ఉన్నాడేమో. నాలో మార్పు వచ్చిందా, అలానే ఉన్నానని టెస్ట్ చేస్తున్నాడేమో. అమ్మా నిన్ను కూడా పరీక్షించి ఉండొచ్చు. యేసయ్యే వచ్చి ఉండొచ్చు అమ్మా తల్లి రూపంలో. ఆయన స్త్రీగా రాకూడదనేం లేదు. ఏ రూపంలో వస్తాడు నా ప్రభు. స్త్రీగానే రావచ్చు, పురుషుడిగా రావచ్చు, ముసలివాడిగా రావచ్చు, పిల్లవాడిగా రావచ్చు, ఒక అల్లరి వ్యక్తిగా రావచ్చు, ఆకతాయిగా కూడా రావచ్చు. నీ 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 పొజిషన్ ఏంటనేది అబ్జర్వ్ చేస్తాడు, పరిశీలిస్తాడు. నువ్వు పాస్ అవ్వాలి. ఒకవేళ స్టార్టింగ్లో నువ్వు బాగా వచ్చావా, అట్లయితే సమృద్ధి నీకు ఇస్తాడు. ఇచ్చినాక నువ్వు ఎట్లా మారావు కూడా టెస్ట్ చేసుకుంటాడు. మళ్ళీ అప్పట్లాగే ఉన్నావు, మళ్ళీ చేంజ్ వచ్చావా? మార్పు రాకూడదు. ఏమైనా అర్థమైందా మీకు? మహానుభావుడు అలా పరిశీలించుకొని మనం పాస్ అయితే విస్తారమైన కృప మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక ప్రతి దానిలో కూడా ఇది గ్రహించి జాగ్రత్తగా అడుగులు ముందుకేయండి. తప్పకుండా రాబోతున్న దినాల్లో నా తండ్రి మిమ్మల్ని వాడుకుంటాడు. ఆయన కొరకు వాడబడిందే జీవితం, వాడబడిందే జన్మ, వాడబడిందే ధన్యం. మన కోసం బతికింది కాదు జీవితం, ప్రభువు కోసం, ప్రజల కోసం బ్రతికిందే జీవితం. అదే లైఫ్, అదే సార్థకమైన జన్మ. అది జరగనప్పుడు నీ బ్రతుకు, నా బ్రతుకు వేస్ట్ అయింది. అది జరగొద్దు. అడుగుదాం, ప్రభువా నాకు ఆ మెలకువ దయచేయి, నాకు ఆ భారభరితమైన హృదయము దయచేయి, నాకు ఆ గ్రహింపు శక్తినివ్వు. నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రం. నా లోపములు దిద్దు, నా పొరపాట్లు క్షమించు. కొన్నిసార్లు నేను అలా దాటిపోయాను ప్రభువా, నిర్లక్ష్యం చేశాను ప్రభువా, చిత్తశుద్ధి కలిగి లేను ప్రభువా, పట్టించుకోలేదు ప్రభువా, నా బాధ్యతని నేను గుర్తించలేకపోయాను ప్రభువా, నా ముందుకు నువ్వే రప్పించావని ఎరగలేకపోయాను ప్రభువా, చాలా విషయాల్లో దాటిపోయాను ప్రభువా, చాలా విషయాల్లో త్రోసిపుచ్చాను ప్రభువా, చాలా విషయాల్లో నిర్లక్ష్యం చేశాను, చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈరోజు విశేషమైన సంగతులు మాకు నేర్పించావు నా ప్రభువా. నిన్ను అర్థం చేసుకోవటానికి నాయన మాకు శక్తి చాలదు ప్రభువా. ఆ జ్ఞానం నువ్వే ఇవ్వు. అర్థమైనంత వరకు నీ చిత్తమెరిగి నడుచుకోవటానికి కృపను కూడా నువ్వే దయచే తండ్రి. అయ్యా, వాళ్ళతో నడిచింది నువ్వు, వాళ్ళని గద్దించింది నువ్వు, కళ్ళు వెలిగించింది నువ్వు, గ్రహింపు కలిగించింది నువ్వేగా ప్రభువా. నేను మాట తప్పనని రుజువు చేసుకుంది నువ్వేగా ప్రభువా. అయ్యో, సందేహంలో ఉన్న వారి హృదయాలను వెలిగించి ఇదిగో చెప్పింది నెరవేర్చాను చూడండి అని ఎవరైతే దుఃఖముఖులై ఉన్నారో, ఎవరైతే ఏడుస్తున్నారో, ఎవరైతే కలవరంలో ఉన్నారో వారితోనే నడిచావయ్యా. చాలా మంది మిగిలిన శిష్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలా. ముందు వీళ్ళ దగ్గరకు వచ్చి కలవరంలో, దుఃఖములో, దుఃఖముఖుల ఏడుస్తున్న వారి మధ్యలో వాళ్ళతో నడిచి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పినట్టుగా నేను లేఖనాలు నెరవేర్చాను, తిరిగి లేచాను. మందమతులారా, మీరు ఎప్పుడు చురుకవుతారు? ఎప్పుడు ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడతారు? నేను లేనా? చెప్పింది నెరవేర్చలేదా అని ఇదిగో నేనే అని చూపించుకోకుండా, చెప్పుకోకుండా చూపించేళ్ళావు. నేనే 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 నా ప్రభువా, మనసులు నువ్వు తెరవాలయ్యా, హృదయాలు నువ్వు మండించాలయ్యా. అయ్యా ప్లీజ్ దయచేసి మా యందు కనికరం ఉంచి మా ప్రార్థన గైకొని మమ్మల్ని ఆ విధంగా మండించు. ఈరోజు మా హృదయంలో అనేక సంగతులు అందించావు నాయన, వాటిని మా హృదయంలో స్థిరపరచు. దుష్టుడు ఎత్తుకొని పోకుండా దయచేసి కాపాడు. కనికరించి మా అందరి జీవితాలను వెలిగించు. నీ కదలికల్ని గుర్తుపట్టి అడుగులు వేయటానికి సహాయం వచ్చింది. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. Amen.
నీకు ఖాళీ ఇచ్చి, వినండి, సెలవు వచ్చేటట్టు చేసి, ఖాళీ సమయం ఇచ్చి, ఈ ఖాళీ సమయాన్ని నువ్వు దేన్ని ప్రేమిస్తావో అబ్జర్వ్ చేస్తాడు. నీ ఖాళీ దొరికిందనుకో, నువ్వు దేవుని పిచ్చోడు అనుకో, దేవుని మీద ప్రేమ ఉన్న వ్యక్తివి అనుకో, దేవుని మీద ప్రేమ ఉన్నదానివి అనుకో, ఖాళీ దొరికితే చాలు నువ్వు ఆయన సన్నిధికి పరిగెత్తుతావు. అది కూడా ఒక పరిశోధన. నా మీద ప్రేమ ఉంటే ఈ ఖాళీ నా కోసమే వెచ్చిస్తుంది. ఖాళీ దొరికిందంటే నా దగ్గరికి పరిగెత్తుతాడు. ఖాళీ ఇచ్చినప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తలేదనుకో, తగినంత ప్రేమ నా మీద లేదు. నన్ను నా తండ్రి వెతికాడు. అట్లా నాకు ఇచ్చిన ఒక ధన్యకరమైన అనుభవం ఏంటంటే, సమయం దొరికితే మందిరానికి వెళ్ళిపోయేవాడిని. ఫ్రెండ్స్తో కూర్చోటమో, లేకపోతే ఇంకో దాంతో కూర్చోటమో, టీవీ పెట్టుకుని టీవీ ముందు కూర్చోటమో, లేకపోతే పాటలు పెట్టుకుని పాటలు వింటాం, ఎన్ని కాదు, మందిరానికి వెళ్ళిపోయేవాడిని. మందిరంలో బైబిల్ తీసుకొని చదువుకుంటూ కూర్చునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. ఆకలి అవుతుందన్నప్పుడు ఇంటికి వచ్చేవాడిని, తిని మళ్ళీ పోయేవాడిని. ఖాళీ దొరికింది, వీడికి ఎప్పుడు ఇక నా ధ్యాసే, సంతోషమే. ఆయనకి ఆ అలవాటు ఎట్లా అంటే, సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ అటే లాగబడతా ఉంటాను నేను. ఆయన్ని ప్రేమిస్తే ఆయన వైపే ఆకర్షించబడతాం. చెత్త వైపుకి వెళ్ళంగా చూసుకుంటాడు. ఈరోజు బుధవారం లైవ్లో కొంతమంది వచ్చారు, కొంతమంది కూర్చున్నారు. కొంతమందికి అవకాశాలు ఉండొచ్చు, తిని నిద్రపోతుండొచ్చు. మళ్ళీ ఏం చేస్తారు, మోకాళ్ళు వేసి నన్ను వాడుకో ప్రభా, రోజుకు 30 పూటలు అప్పనంగా అది నిద్రపడి దొర్లాడుతున్నాను ఆయన, నన్ను వాడుకో ప్రభా అంటే, దొర్లాడలే తర్వాత చూద్దాం అంటాడు. ఈరోజు ఖాళీ ఇచ్చాను, వెళ్ళొచ్చుగా, నా సన్నిధికి రావచ్చుగా, నా మాటలు వినొచ్చుగా, నాతో గడపవచ్చుగా. అదే ఉందిలే నాయన, లైవ్లో తర్వాత నేను వచ్చి అని వండుకున్నా లేదు తండ్రి, ఇంకెప్పుడు వింటావు? దేవుడు అనుగ్రహించేటప్పుడే దాన్ని వినటం వేరు, తర్వాత చూద్దాంలే, తర్వాత విందాంలే అనుకోవటం వేరు. అవకాశం ఉన్నంత వరకు దేవుడు అనుగ్రహించేటప్పుడే అందిపుచ్చుకోవడానికి ట్రై చేయాలి. కొన్ని తర్వాతైనా శ్రద్ధాశక్తులతో వింటే బాగుంటాం. అవకాశం ఉండి, ఖాళీ ఉండి మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఖాళీ ఇచ్చాడా, ఎటు పోతున్నావో చూస్తాడు, దేనికి వెచ్చిస్తున్నావో చూస్తాడు. ప్లీజ్ అర్థం చేసుకోండి, మీ మంచి కోసం చెప్తున్నా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడు, మన రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, దైవాశీస్సులు, శుభాలు. దేవునికి స్తోత్రం.